నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. వెస్ట్ బెంగాల్ ఇప్పటికీ బీజేపీకి కొరుకుడు పడని ఒక రాష్ట్రం. ఇంత చేసినా, ఇంతగా పెనట్రేట్ అయినా కేవలం ప్రతిపక్షానికే పరిమితం అవుతూ వస్తున్నాం. ఈసారి అధికారం చేజిక్కించుకుంటామా లేదా? $1 మిలియన్ క్వశ్చన్. బట్ బీజేపీ ఎఫర్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాగైనా సరే పవర్ క్యాప్చర్ చేయాలని. బట్ మ్యాండేట్ మమతకు అనుకూలంగా ఉందని స్థానిక మీడియా రాస్తుంది. నేషనల్ మీడియా కాదు, స్థానిక మీడియా రాస్తుంది. నేషనల్ మీడియా కొంచెం అటు ఇటుగానే దానికి సంబంధించిన కథనాలు, వార్తా కథనాలు కావచ్చు, విజువల్ స్టోరీస్ కావచ్చు ప్రసారం చేస్తూ వస్తుంది. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆ మిత్ ఏంటి, అర్థం కానీ ఆ వ్యవహారం ఏంటి, మమత దగ్గరున్న మ్యాజిక్ ఏంటి, ఆమెని మరి యోధులు ధీరాది ధీరులు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? సరే, మార్క్సిస్ట్ పార్టీని ఆల్మోస్ట్ మట్టి కరిపించేసిన ఘనత బీజేపీది అయితే, కాంగ్రెస్ పార్టీకి అసలు ఆక్సిజన్ అందకుండా చేసిన ఘనత అయితే మమతా బెనర్జీదే. బట్ మమతా బెనర్జీ గవర్నమెంట్లో అట్రాసిటీస్ కారణంగా, వెల్లువెత్తుతున్న వ్యతిరేకత కారణంగా, ఈ మైనారిటీ ఎప్పీజ్మెంట్ కారణంగా ఎదురైన పరిస్థితులన్నింటినీ బీజేపీకి తనకి అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎవరి ఎత్తులు ఇలా ఉన్నాయి అండ్ ఎలా ఉండబోతోంది మ్యాండేట్ అనే దానికి సంబంధించి ఇక్కడ లెక్కల గురించి మాట్లాడట్లేదు, పరిస్థితుల గురించి, వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడతాం. బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ అండ్ అటార్నీ యాజ్ వెల్ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ డాక్టర్ బిఎన్ రమేష్. నమస్తే డాక్టర్ రమేష్ గారు. డాక్టర్ రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ రమేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. డాక్టర్ రమేష్ గారు వినిపిస్తుందా? డాక్టర్ రమేష్ కాసేపట్లో కనెక్ట్ అవుతారు. అండ్ ఓవరాల్గా చూస్తే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఇన్ బెంగాల్ అది ఎలా ఉండబోతున్నాయి? ఎలక్షన్ కమిషన్కి కన్సర్న్ ఉన్నట్టుంది దీని మీద. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ స్థానికంగా ఓకే, కంప్లీట్ ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేసి చీఫ్ సెక్రటరీని, డీజీపీని మార్చేసిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయా? దాడులు జరుగుతాయా? ప్రత్యేకించి బంగ్లాదేశ్కి బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో దాడులు జరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అలాగే వెస్ట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా విల్ థింక్ టుమారో అని గోపాలకృష్ణ గోఖలే ఇదివరకు చెప్పారు. నిజంగా వెస్ట్ బెంగాల్ ఈరోజు ఆలోచిస్తున్నది రేపు భారతదేశం ఆలోచిస్తుందా? సరే, ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. డాక్టర్ బిఎన్ రమేష్ మనతో లైవ్లో జాయిన్ అయ్యారు, మాజీ డీజీపీ, ఇన్ఫ్లుయెన్సర్, అటార్నీ. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నది వెస్ట్ బెంగాల్ పరిస్థితి? నేను లెక్కల గురించి మాట్లాడట్లేదు, బట్ పరిస్థితి గురించి అడుగుతున్నాను. వెస్ట్ బెంగాల్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, పశ్చిమ బెంగాల్ ఈరోజు ఏం ఆలోచిస్తుందో రేపు భారతదేశం ఆలోచిస్తుందని గోపాలకృష్ణ గోఖలే అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మైనారిటీ ఎప్పీజ్మెంట్ చాలా బలంగా జరుగుతోంది. రేపు భారతదేశం మొత్తం కూడా అదే జరుగుతుందా? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈసారి మీకు వినిపిస్తుందంటే చెప్పేది? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈసారి దేశం యొక్క మనుగడకి, ఆ దేశం యొక్క సమగ్రతకి, అఖండతకి ఒక పెద్ద మైలురాయని ముక్తకంఠంగా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి అనుకుంటున్న సమయం ఇది. ఈ 2026 అనేది ఒక మామూలు రొటీన్ ఎలక్షన్ కాదు. ఇక్కడ అందుకే ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి సుప్రీంకోర్టు కేసులు కేవలం ఇది ఒక్క స్టేట్లోనే జరిగినాయి, మిగతా ఎక్కడా జరగలేదు. అలానే ఈ ఒక్క స్టేట్లోనే ఎలక్షన్స్కి ముందే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముందే సిపిఎంఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు రావడం, అయినా వచ్చినా కూడా 2-3 ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగడం జరిగింది. అయితే మెచ్చుకోవాల్సిన విషయం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక రకమైనటువంటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు 21లో కానీ 24లో కానీ జరిగినటువంటి హింసతో పోలిస్తే ఇప్పటి వరకు అలాంటి హింసలు జరగనీయకుండా చూసుకున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది కంట్రీ, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉంది. ఎలక్షన్స్ ఉన్నాయా లేవా, ఈవేళ లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జిని కూడా వాళ్ళ ముందు కూడా అరవచ్చు. నేను అరిచారు కొంతమంది, ఏమనంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీరు అన్ని కూడా మానేసేయండి అని. అంటే ఈ లాయర్లు ఇక్కడ ఉండే కొంతమంది అడ్వకేట్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ కేంద్రీకరణ, మా ఇంట్లో మేము ఒక చిన్న సమెతల ఫంక్షన్ చేసుకుంటున్నాము, అందుకని మొత్తం డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం మాట్లాడకూడదనే నైజం ఉంది కొంతమందికి, మనం ఏం చేయలేము దాంతో. అందుకనే గోపాలకృష్ణ గోఖలే అన్నది నేను ఇంకో రకంగా చెప్తున్నాను. వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఈజ్ వాట్ ఇండియా థింక్స్ టుమారో అనేది
అది బెంగాల్ పార్టీషన్ అప్పుడు ఇక్కడ జరిగిన మూమెంట్ సందర్భంలో ఆయన చెప్పింది. అంతేగాని 50 ఏళ్ల భావదాస్యంతో కుంగిపోతున్న జనం మాట్లాడే మాట కాదది. అది టోటలీ ఇర్రెలవెంట్ యాజ్ ఆన్ టుడే. డాక్టర్ రమేష్ గారు, ఇంకొక విషయం, మీరు